హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ వ్లాగ్. ఈరోజు వీడియోలో చేపల పులుసు పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా ఒకేలా రుచిగా రావాలంటే చాలా ఈజీగా ఏం చేయాలో చూపించబోతున్నాను. ట్రెడిషనల్ రెసిపీ అండి. పూర్వం మా అమ్మమ్మలు ఎటువంటి స్పైసీ యాడ్ చేయకుండా సింపుల్గా చేసేవారు. అప్పట్లో అయితే అవే టేస్ట్గా ఉండేవి అనమాట. అలా ఒకసారి చూద్దాం రండి. ముందుగా చేప ముక్కలు అయితే తీసుకొని శుభ్రంగా మనం క్లీన్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు కారం అయితే పట్టించి ఉంచుకోవాలండి. ఈలోపు మనం కూర వేసేలోపు పట్టించుకొని ఉంచుకోవాలి. తర్వాత వచ్చేసి మనం పులుసు కాబట్టి పులుపుకి ఒక 200 గ్రామ్స్ చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్పైసీ కూడా యాడ్ చేయొద్దన్నాను కదా, ఓన్లీ అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఇవేనండి. ఇవే వేసేవారు. ఇవి మనం పేస్ట్ ఆడుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. అలాగే మనం మనం కారం తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి. ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకొని ఒక టమాటో కూడా తీసుకొని మనం ఇవైతే పేస్ట్ చేసుకోవాలి. చాలామంది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటారు. పేస్ట్ అయితే చక్కగా వస్తుందన్నమాట. ఇవైతే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మనం పేస్ట్ ఆడుకున్నాం కదా, ఆనియన్ టమాటో పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం సేపు మనం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. చూసారు కదా, ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. తర్వాత వచ్చేసి మనం ముందుగా చేప ముక్కలు అయితే వేసేసుకోవాలండి. అన్నీ వేసేసుకొని కొంచెం సేపు అయితే మనం అవి ఆయిల్లో ఆనియన్ పట్టేలాగా మగ్గించుకోవాలి. కొంచెం సేపు అయితే కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోండి. చూసారు కదా, ఇలాగనమాట. తర్వాత నేను కారం లైట్గానే యాడ్ చేశాను. మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఉప్పు కళ్ళు, మనం ఉప్పు కూడా వేసుకోలేదు, ఉప్పు కళ్ళు కూడా వేసేసుకోండి. వేసుకొని కొంచెం సేపు అయితే అలా వదిలేసిన తర్వాత మనం చింతపండు పులుసు అయితే పిండుకోవాలి. చిక్కగానే పిండుకోండి, ఎందుకంటే మనకి చేపల్లో అయితే వాటర్ వస్తుంది కాబట్టి చిక్కగానే పిండుకుంటే దానికి సరిపోతుంది అనమాట. మరీ లేదంటే కనుక మరీ పలచగా వస్తుంది. పలచగా ఉంటే పులుసు బాగోదు, చిక్కగానే ఉండాలి. ఇలా అనమాట అండి. చూసారు కదా, కొంచెం సేపు అయితే అవి ముక్కలు కొంచెం కలుపుకొని మనం వేసేసుకోవాలి. పులుసు అయితే పిండేసుకోవాలి. చూసుకొని మన ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. చూసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ అయితే ఆడుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ వాడుకున్న పేస్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక్క 20 మినిట్స్ అయితే అలా వదిలేసారనమాట. వదిలిన తర్వాత చూసారు కదా, మనమైతే మూత తీసిన తర్వాత మనం కొత్తిమీర అయితే చల్లుకోవడమే. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా పులుసు చూసారు కదా ఎలా అయితే వచ్చింది. చాలా బాగుంటుందండి, మనకి రైస్లోకి చాలా బాగుంటుంది. అమ్మమ్మలు ఇలాగే చేసేవారు అనమాట అండి. మా అమ్మమ్మగారు అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ.